శ్రీమద్ రామాయణము బాలకాండ 23వ సర్గ. మరునాడు సూర్యోదయం కాబోతున్నది. సూర్యోదయానికి ముందు విశ్వామిత్రుడు రామలక్ష్మణులను తన మృదు మధురమైన మాటలతో నిద్రలేపాడు. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరసార్దూల కర్తవ్యం దైవమాహ్నికం. కౌసల్య గర్భవాసాన జన్మించిన ఉత్తమ పుత్రుడవైన ఓ రామ, ప్రాతకాల సంధ్యకు సమయము ఆసన్నమైనది. ఓ రామ, నిద్రలే. ప్రాతకాల కృత్యములు, సంధ్యావందనాది కార్యక్రములు నీవు చేయవలసి ఉన్నది. విశ్వామిత్రుని మాటలు విన్న రామలక్ష్మణులు వెంటనే నిద్రలేచారు. కాలకృత్యములు తీర్చుకున్నారు. స్నానము, సంధ్యావందనము ఆచరించారు. సూర్యునికి అర్ఘ్యము ఇచ్చారు. గాయత్రీ మంత్రము పఠించారు. తరువాత ముగ్గురు తమ ప్రయాణము కొనసాగించారు. వారు సరయూ నది, గంగానదిలో కలిసే సంగమ స్థానము చేరుకున్నారు. ఆ ప్రదేశంలో ఉన్న పురాతనమైన ముని ఆశ్రమములను చూచారు. ఆ ఆశ్రమములను చూచిన రామలక్ష్మణులు, ఓ మహర్షి, ఈ ఆశ్రమములు ఎవరివి? ఈ ఆశ్రమంలో ఎవరు ఉంటారు అని అడిగారు. దానికి విశ్వామిత్రుడు ఇలా సమాధానం చెప్పాడు. ఓ రామ, ప్రస్తుతము మన్మధుడు దేహము లేకుండా అనంగుడిగా ఉన్నాడు. కానీ పూర్వము మన్మధుడు దేహము కలవాడు. మన్మధునికి కాముడు అని పేరు. పూర్వము శివుడు ఈ ప్రదేశంలో తపస్సు చేసుకునేవాడు. తరువాత శివుడు వివాహం చేసుకుని వెళ్ళిపోయాడు. అటువంటి శివుని మన్మధుడు ఎదిరించాడు. అప్పుడు శివుడు హుంకరించి మన్మధుని వంక కోపంగా చూచాడు. శివుని కోపాగ్నికి మన్మధుడు భస్మము అయిపోయాడు. మన్మధుని శరీర అవయములు అన్ని చోట్ల చెల్లాచెదురుగా పడిపోయాయి. అప్పుడు మన్మధుడు శరీరం లేనివాడు అయ్యాడు. పూర్వము పరమశివుడు తపస్సు చేసిన ఆశ్రమము ఇదే. ఇప్పుడు ఇక్కడ ఉన్న ఋషులందరూ పూర్వము పరమశివునికి శిష్యులుగా ఉండేవారు. వారే ఇప్పటికీ తపస్సు చేసుకుంటూ ఉన్నారు. వీరు ధర్మపరులు. వీరికి పాపం అంటే ఏమిటో తెలియదు. మనము ఈ రాత్రికి ఇక్కడే ఉండి రేపు ఉదయము మన ప్రయాణము కొనసాగిద్దాము. మనం ఇప్పుడు స్నానము, సంధ్య ఆచరించి శుచిలై ఈ ఆశ్రమములోనికి ప్రవేశిద్దాం అని అన్నాడు విశ్వామిత్రుడు. వీరు ఈ ప్రకారం మాట్లాడుకుంటూ ఉండగా ఆ ఆశ్రములలో ఉన్న ఋషులు వీరి రాకను చూచి ఎంతో ఆనందించారు. రామలక్ష్మణులను విశ్వామిత్రుని సాదరంగా ఆహ్వానించి సత్కరించారు. తరువాత ఆ ఋషులు సాయం సంధ్యా సమయంలో చేయవలసిన సంధ్యావందనము, గాయత్రీ జపము కార్యములు ఏకాగ్ర చిత్తంతో చేశారు. ఆ రాత్రికి విశ్వామిత్రుడు, రామలక్ష్మణులు ఆ ఆశ్రమంలో నిద్రించారు. విశ్వామిత్రుడు రామలక్ష్మణులకు మార్గాయాసము తెలియకుండా అనేక పుణ్యకథలను చెప్పి ఆనందింపచేస్తూ ఉన్నాడు. ఇది వాల్మీకి విరచిత రామాయణ మహాకావ్యంలో బాలకాండలో 23వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్. ఓం తత్సత్. ఓం తత్సత్. శ్రీమద్ రామాయణము బాలకాండ 24వ సర్గ. మరునాడు ఉదయమే రామలక్ష్మణులు, విశ్వామిత్రుడు ప్రాతకాలములో చేయవలసిన సంధ్యావందనాది కార్యక్రమములు ముగించుకొని ప్రయాణము సాగించారు. గంగానదీ తీరమునకు వచ్చారు. అక్కడ ఉన్న మునులు విశ్వామిత్రుడు, రామలక్ష్మణులు నదిని దాటడానికి ఒక నావను తీసుకుని వచ్చారు. విశ్వామిత్రుడు, రామలక్ష్మణులు ఆ నావను ఎక్కి గంగానదిని దాటుతుండగా నది మధ్యలో నీరు బ్రద్దలగుతున్నట్టు పెద్దగా శబ్దం వచ్చింది. మహర్షి, ఆ శబ్దం ఏమిటి అని రామలక్ష్మణులు విశ్వామిత్రుని అడిగారు. దాని గురించి విశ్వామిత్రుడు ఇలా చెప్పాడు. ఓ రామ, పూర్వము బ్రహ్మదేవుడు తన సంకల్పమాత్రం చేత హిమాచలము మీద ఒక సరస్సును నిర్మించాడు. దానికి మానస సరోవరము అని పేరు. ఆ సరస్సులో నుండి ఒక నది పుట్టింది. దాని పేరు సరయూ నది. ఆ సరయూ నది అయోధ్య మీదుగా ప్రవహిస్తూ ఉన్నది. ఆ సరయూ నది మానస సరోవరం నుండి పుట్టుటచే పవిత్రమైనది. ఆ సరయూ నది ఈ ప్రదేశములో గంగానదిలో కలియుచున్నది. ఆ రెండు నదుల సంగమము వలనే ఈ ధ్వని పుట్టింది అని చెప్పాడు విశ్వామిత్రుడు. రామలక్ష్మణులు ఆ నదులకు భక్తితో నమస్కరించారు. తరువాత వారు గంగానది ఆవల ఒడ్డుకు చేరుకున్నారు. త్వరగా ప్రయాణము చేస్తున్నారు. మార్గమధ్యంలో వారికి ఒక మానవ సంచారము లేని నిర్జనమైన అడవి కనపడింది. ఆ అడవి చాలా భయంకరంగా
లోపలకు పోవడానికి వీలు లేకుండా ఉంది. ఆ అడవిలో అనేక క్రూర జంతువులు సంచరిస్తున్నట్టు వాటి అరుపులు వినిపిస్తున్నాయి. ఆ వనము గురించి చెప్పమని రామలక్ష్మణులు అడిగారు. అప్పుడు విశ్వామిత్రుడు ఇలా చెప్పసాగాడు. ఓ రామలక్ష్మణులారా, పూర్వము ఈ ప్రదేశంలో 2 రాజ్యములు ఉండేవి. ఇంద్రుడు వృత్తాసురుని సంహరించాడు. దాని వలన ఇంద్రునికి బ్రహ్మహత్యా పాతకము చుట్టుకుంది. ఆ పాతకము వలన ఇంద్రునికి ఆకలి వేయసాగింది. అప్పుడు దేవతలు, ఋషులు దేవేంద్రునికి మంత్రించిన నీటితో స్నానం చేయించారు. దేవేంద్రుడు తనకు అంటుకున్న ఆకలిని, బ్రహ్మహత్య వలన కలిగిన మైలను ఈ ప్రదేశంలో వదిలిపెట్టాడు. అప్పుడు ఇంద్రుడు శుచి అయినాడు. ఇంద్రుడు ఈ 2 దేశములు మలదము, కరూసము అనే పేర్లతో పిలువబడతాయి అని వరం ఇచ్చాడు. అప్పటి నుండి ఈ 2 దేశములు ధనధాన్యములతో కలకల్లాడుతున్నాయి. కొంతకాలము తరువాత ఒక యక్షిని ఇక్కడకు వచ్చింది. ఆ యక్షిని మహాబలశాలి. ఆ యక్షిని సుందు అనే రాక్షసుని భార్య. ఆమె కుమారుడే మారీచుడు అనే రాక్షసుడు. ఆ మారీచుడు గొప్ప బలవంతుడు, మాయావి. ఎల్లప్పుడూ ప్రజలను బాధిస్తూ ఉండేవాడు. తాటక అనే రాక్షసి ఈ 2 దేశములను నాశనం చేసింది. ఇలా అరణ్యములుగా మార్చింది. ఆ అరణ్యములలో తన నివాసము ఏర్పరచుకున్నది. అందుకే దీనిని తాటకవనము అని అంటారు. ఈ అరణ్యములోనికి ఎవరూ పోవడానికి సాహసించరు. ఇప్పుడు నువ్వు ఆ తాటక అనే రాక్షసిని సంహరించాలి. అది ఈ 2 రాజ్యములను సర్వనాశనం చేసింది. దానిని చంపితే కానీ ఇక్కడి మానవులు సుఖంగా జీవించలేరు అని విశ్వామిత్రుడు రాముడితో ఆ తాటక వృత్తాంతము వివరంగా చెప్పాడు. ఇది వాల్మీకి విరచిత రామాయణ మహాకావ్యంలో బాలకాండలో 24వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్. ఓం తత్సత్. ఓం తత్సత్. శ్రీమద్ రామాయణము బాలకాండ 25వ సర్గ. విశ్వామిత్రుని మాటలు శ్రద్ధగా విన్న రాముడు విశ్వామిత్రునితో ఇలా అన్నాడు. ఓ మునిపుంగవ, సాధారణంగా యక్షులు తక్కువ బలం కలవారు అంటారు కదా. యక్షిణి అయిన తాటకకు అంత బలం, వీరత్వం ఎలా వచ్చింది అని అడిగాడు. దానికి విశ్వామిత్రుడు ఇలా చెప్పాడు. ఓ రామా, పూర్వము సుకేతుడు అనే బలవంతుడు అయిన యక్షుడు ఉండేవాడు. అతనికి సంతానము లేదు. సంతానము కొరకు అతడు బ్రహ్మదేవుని గురించి ఘోరమైన తపస్సు చేశాడు. సుకేతుడికి బ్రహ్మదేవుడు ప్రత్యక్షం అయ్యాడు. ఏమి వరం కావాలో కోరుకో అని అడిగాడు. ఆ యక్షుడు సంతానము కావాలి అని అడిగాడు. బ్రహ్మదేవుడు 1000 ఏనుగుల బలవంతురాలైన కుమార్తెను ప్రసాదించాడు. కానీ పుత్ర సంతానం మాత్రం ఇవ్వలేదు. ఆమె పేరు తాటక. తాటక పెరిగి పెద్దది అయ్యింది. సుకేతుడు తన కుమార్తె తాటకను సుందుడు అనేవాడికి ఇచ్చి వివాహం చేశాడు. సుందుడికి తాటకకు మహాబలవంతుడు అయిన మారీచుడు అనే కుమారుడు జన్మించాడు. అగస్తుని శాపము వలన సుందుడు మరణించాడు. అప్పుడు తాటక, మారీచుడు ఇద్దరూ కలిసి అగస్తుని చంపి తినడానికి అతని మీదకి వెళ్ళారు. అప్పుడు అగస్తుడు మారీచుని నీవు రాక్షసుడివికా అని శపించాడు. తాటకను నీవు వికృత రూపంతో భయంకరంగా మనుషులను చంపి తింటూ జీవించు అని శపించాడు. అప్పటి నుండి తాటక అగస్తుడు సంచరించిన ఈ వనమును నాశనం చేయసాగింది. ఓ రామా, తాటక స్త్రీ అని సంకోచించవద్దు. ఆమె దుర్మార్గురాలు, లోకకంటకురాలు. మునులను, బ్రాహ్మణులను రక్షించుటకు ఆమెను సంహరించు. ఈమెకు ఉన్న వరములు, శాపములు వలన ఈమెను నీవు తప్ప మరెవ్వరూ సంహరించలేరు. లోకము యొక్క హితము కోరి రాజు స్త్రీ పురుష భేదము లేకుండా ఎవరినైనా సంహరించవచ్చును. రాజు ప్రజలను రక్షించడానికి చేసే పని పాపము అయినా సరే రాజుకు ఆ పాపము అంటదు. ఇది రాజ్యపాలనలో ముఖ్య సూత్రము. ధర్మానికి విరుద్ధంగా ప్రజలకు కంటకంగా పరిణమించిన తాటకను సంహరించడం పాపము కాదు. పూర్వము విరోచనుని కుమార్తె భూదేవిని చంపబోయింది. అప్పుడు దేవేంద్రుడు ఆమెను చంపాడు. పూర్వము శుక్రాచార్యుని తల్లి లోకములో ఇంద్రుడు ఉండకూడదు అనే కోరికతో తీవ్రంగా తపస్సు చేసింది. ధర్మ విరుద్ధమైన ఆమె తపస్సును భగ్నం చేసి ఆమెను చంపాడు విష్ణువు. ఓ రామా, వీరే కాదు, ధర్మ విరుద్ధంగా ప్రవర్తించిన స్త్రీలను ఎందరినో చంపారు. కాబట్టి నీవు కూడా స్త్రీ అని సంకోచించక తాటకను సంహరించు అని అన్నాడు విశ్వామిత్రుడు. ఇది వాల్మీకి విరచిత రామాయణ మహాకావ్యంలో బాలకాండలో 25వ సర్గ సంపూర్ణము.
ఓం తత్సత్. ఓం తత్సత్. ఓం తత్సత్. శ్రీమద్ రామాయణము బాలకాండ 26వ సర్గ. విశ్వామిత్ర మహర్షి మాటలను శ్రద్ధగా విన్న రాముడు వినయంతో ఇలా అన్నాడు. ఓ మహర్షి, మా తండ్రి దశరథుడు నన్ను తమరు వెంట పంపాడు. తమరు ఏమి చెబితే అలా చెయ్యమన్నాడు. నా తండ్రి గారి మాటను జవదాటలేను. అందుకే తమరి మాట నాకు శిరోధార్యము. తమరు ఏం చెబితే అలా చేస్తాను. గోవులు బ్రాహ్మణుల యొక్క హితము కొరకు, లోకక్షేమము కొరకు తమరు చెప్పినట్టే చేస్తాను అని పలికాడు రాముడు. వెంటనే తన ధనస్సు చేతిలోకి తీసుకున్నాడు. వింటినారిని గట్టిగా లాగి వదిలాడు. ఆ శబ్దానికి తాటకావనములోని వారందరి గుండెలు అదిరిపోయాయి. భయంతో గడగడా వణికిపోయారు. ఆ శబ్దము విన్న తాటక పరుగు పరుగున ఆ శబ్దము వచ్చిన వైపుకు వచ్చింది. వికారంగా ఉన్న తాటకను చూసి రాముడు లక్ష్మణునితో ఇలా అన్నాడు. లక్ష్మణ, ఆ భయంకరాకారముతో ఉన్న యక్షిణిని చూడు. పిరికివాళ్ళు అయితే ఆమెను చూచి గుండె ఆగి చనిపోతారు కదా. ఆమె మాయావి. అందుకని ఈమె ముక్కు చెవులు కోసి వదిలేద్దాము. ఎందుకంటే ఈమె స్త్రీ. అదే ఈమెను రక్షిస్తూ ఉంది. కాబట్టి ఈమెను చంపకుండా ఈమె పరాక్రమమును నశింపచేస్తాను అని అన్నాడు రాముడు. రాముడు అలా లక్ష్మణుడితో చెబుతూ ఉండగానే తాటకి రాముని మీదకి గర్జిస్తూ దూకింది. ఇంతలో విశ్వామిత్రుడు కోపంతో హూంకరించాడు. తాటకిని అదిలించాడు. రామలక్ష్మణులకు స్వస్తివాచకం పలికాడు. రాముడికి జయం కలగాలని ఆశీర్వదించాడు. విశ్వామిత్రుని హూంకారమునకు తాటకి భయపడలేదు. తన మాయాశక్తి చేత వారి మీద రాళ్లవర్షం కురిపించింది. రాముడికి కోపం వచ్చింది. వెంటనే తాటకి మీద శరవర్షము కురిపించి ఆ రాళ్ల వర్షమును ఆపుచేశాడు. తాటకి ఊరుకోలేదు. తన చేతులు చాచి రాముని మీదకు వచ్చింది. రాముడు తన బాణములతో తాటకి 2 చేతులు ఖండించాడు. లక్ష్మణుడు ఒక కత్తి తీసుకుని తాటకి ముక్కు చెవులు కోసి ఆమెను విరూపిని చేశాడు. అయినా తాటకి ఊరుకోలేదు. తన మాయాశక్తితో వివిధములైన ఆకారములను ధరించి మరలా రామలక్ష్మణుల మీద రాళ్ల వర్షము కురిపించింది. రామలక్ష్మణుల మీద రాళ్ల వర్షం కురుస్తుంటే విశ్వామిత్రుడు చూచాడు. అప్పుడు విశ్వామిత్రుడు రామునితో ఇలా అన్నాడు. రామ, ఆమె మీద జాలి చూపకు. ఈమె పాపాత్మురాలు, దుర్మార్గురాలు. ఈమె మాయావి, వివిధములైన రూపములను ధరించగలదు. రాత్రి సమీపించుచున్నది. ఈ లోపలే ఈమెను చంపివెయ్యి. సంధ్యాకాలములో రాక్షసుల బలం పెరుగుతుంది. త్వరపడు అని అన్నాడు విశ్వామిత్రుడు. విశ్వామిత్రుని మాటలు విన్న రాముడు వెంటనే శబ్దవేది బాణాన్ని ఎక్కుపెట్టాడు. శబ్దవేది అంటే లక్ష్యం కనబడనప్పుడు కేవలం శబ్దం ఆధారంగా శబ్దము విని ఆ లక్ష్యాన్ని కొట్టడం. తాటక నుండి వచ్చు శబ్దమును బట్టి రాముడు బాణాన్ని విడిచాడు. ఆ బాణం సూటిగా తాటకిని తాకింది. రామబాణం తగిలిన తాటకి రెట్టించిన కోపంతో రాముని మీదకు ఉరికింది. రాముడు మరొక బాణంతో తాటకి వక్షస్థలము మీద కొట్టాడు. ఆ బాణము సరిగా తాటకి గుండెలోంచి దూసుకుపోయింది. తాటకి కిందపడి మరణించింది. తాటకి మరణించడం చూసి దేవతలు అంతా సంతోషించారు. దేవతలందరి బదులు దేవేంద్రుడు విశ్వామిత్రునితో ఇలా అన్నాడు. ఓ మహర్షి, నీవు రాముని యందు ఎక్కువ వాత్సల్యము చూపుము. వృషాసునిచే సృష్టింపబడిన అస్త్రశస్త్రములను అన్నింటినీ రామునికి ఉపదేశింపుము. ఎందుకంటే రాముడు భవిష్యత్తులో లోకకంటకులైన రాక్షసులను సంహరించవలసి ఉన్నది అని పలికాడు. తరువాత దేవేంద్రుడు దేవతలు వెళ్ళిపోయారు. ఇంతలో సంధ్యాసమయము అయింది. తాటకను చంపిన రాముని సంతోషంతో చూచాడు విశ్వామిత్రుడు. వాత్సల్యంతో అతని తల నిమిరాడు. ఓ రామ, సంధ్యా సమయము అయినది. మనము ఈ రాత్రికి ఇచ్చటనే విశ్రమించి రేపు ఉదయము మన ప్రయాణము కొనసాగిద్దాము అని అన్నాడు. రామలక్ష్మణులు దానికి అంగీకరించారు. అందరూ ఆ రాత్రికి తాటకావనములో విశ్రమించారు. మరునాడు ఉదయం విశ్వామిత్రుడు రామలక్ష్మణులను మేల్కొలిపాడు. ఇది వాల్మీకి విరచిత రామాయణ మహాకావ్యంలో బాలకాండలో 26వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్. ఓం తత్సత్. ఓం తత్సత్. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ సెలెక్ట్ చేస్తే నేను పెట్టే వీడియోస్ వెంటనే మీ ఫోన్లోకి వస్తాయి.